నల్గొండ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు యథేచ్ఛగా సాగుతోంది. పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టినా దానికి చెక్ పట్టలేదు. ఎక్కడో ఓ చోట గంజాయి మాఫియా రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా చిట్యాల హైవేపై భారీగా గంజాయి పట్టుకున్నారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు 3 కార్లలో తరలిస్తున్న గంజాయిని పట్టుకుని ఒకరిని అరెస్టు చేశారు. నిందితులు 6 పరారైనట్లు తెలుస్తోంది. 125 ప్యాకెట్లలో ఉన్న సుమారు 250 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు వెల్లడించారు డీఎస్పీ శివరాం రెడ్డి. చిట్యాల రవికుమార్ గారు, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ మల్లేష్, అదేవిధంగా కానిస్టేబుల్ వెంకన్న వీళ్ళు పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో 5 గంటల ప్రాంతంలో సుజనా థియేటర్ సమీపంలో చిట్యాలలో ఒక వెహికల్ కారు అక్కడ ఆగి ఉన్నది. ఇది ఎందుకు ఆగి ఉందని చెప్పేసి డిఎల్ నెంబర్, ఢిల్లీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్తోనే ఆగి ఉంటే మన ఎస్ఐ గారు సిబ్బంది అందులో ఉన్న వాళ్ళను ప్రశ్నించే క్రమంలో, అందులో 3 వ్యక్తులు ఉంటారు. ప్రశ్నించే క్రమంలో అందులో నుంచి వాళ్ళు తడబాటుగా చెప్పి మన సిబ్బందిని తోసివేసి వాళ్ళు పారిపోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ఎస్ఐ గారు సిబ్బంది హుటాహుటిని తేరుకొని అందులో ఒక వ్యక్తిని పట్టుబడి చేయడం జరిగింది. అతను A3 నూర్ మొహమ్మద్ ఎలియాస్ రాజా. ఇతను ఢిల్లీకి చెందిన వ్యక్తి. ఇతన్ని పట్టుబడి చేసి అతన్ని తీసుకువచ్చే క్రమంలోనే దానికి ఎస్కార్ట్గా వస్తున్నటువంటి స్విఫ్ట్ డిజైర్ కారు కూడా వస్తున్నది. ఇది కూడా మా కారని చెప్పడం జరుగుతుంది. అతను చెప్పే క్రమంలో మన వాళ్ళు అతను పట్టుబడి చేసే క్రమంలో వాళ్ళకు పైకి ఎక్కిస్తూ, అంటే పైకి తోస్తూ పడిపోవడం జరిగింది. మా సిబ్బంది కూడా వెంటనే వారిని కూడా చేజ్ చేస్తూ లాఠీతోని ఆ కారు పైన కొట్టగా దాని వెనక బ్యాక్ సైడ్ అద్దం పలిగిపోవడం జరుగుతుంది. సిఐ గారికి సమాచారం అందిస్తే సిఐ గారు వెంటనే వచ్చి సిబ్బందితో పాటు వచ్చి జిల్లా వాళ్ళందరినీ నాకు కూడా తెలియపరుస్తే అందరినీ డిస్ట్రిక్ట్ ఫోర్స్ అందరినీ అలర్ట్ చేస్తే అన్ని చోట్ల పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ముందు వెళ్ళినటువంటి ఆ అద్దం పెరిగిన కారులో ఉన్నటువంటి వాళ్ళు అతన్ని కట్టంగూరు సమీపంలో బుషెస్లో వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. ఇతను మనకు ఎవరైతే దొరికిరో A3 నూర్ మొహమ్మద్ను పూర్తి స్థాయిలో ఎస్ఐ గారు సిఐ గారు విచారిస్తే ఇతను వివరాలు వెల్లడించాడు. దాని ప్రకారంగా వీరు అందరూ కూడా ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తులు. మొత్తం టోటల్ 7 మెంబర్స్. A1 మనీష్ ఎలియాస్ రాహుల్, ఇతను నార్త్ ఈస్ట్ ఢిల్లీకి చెందిన వ్యక్తి. ఇతను ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నాడు. గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ AOB బార్డర్ నుంచి ఢిల్లీకి. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షం